సిజేఐ గవాయిని సన్మానిస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే, ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు, అయినా తీర్పులో కట్టుబడి ఉన్న ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా? నిజంగా గవాయ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్న విషయాలు వాస్తవాలు. ఎందుకంటే ఇప్పుడు బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ లేకపోతే ఇతర ముస్లిం మైనార్టీలో కావచ్చు, ఎవరైతే రిజర్వేషన్ను ఉపయోగించుకొని ఒక కేటగిరీ వైజ్ పెట్టుకోవాలి, ఇందులో క్రిమిలేయర్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఒక కేటగిరీ పైన ఎవరైతే ఉంటారో వీళ్ళు సమాజంలో ఒకవేళ దళిత ఐఏఎస్ అయిన అనుకొని ఆయన కింద చాలామంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కింద సబార్డినేట్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆయన సార్ అని పిలుస్తూ ఉంటారు. ఆయనకు సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది, ప్లస్ ఆర్థికంగా ఎదుగుతూ ఉంటాడు, సమాజంలో ఒక గౌరవం అనేది దక్కుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ కింద కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కింద కావచ్చు, వాళ్ళ కొడుకులకో బిడ్డలకో, ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఉన్నతులుగా ఉంటారు, కార్పొరేట్ స్కూల్లో చదువుతారు కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది కదా, మరి వాళ్ళ కొడుకులకు ఎందుకు రిజర్వేషన్ రావాలి అని అడుగుతున్నాం. 100% క్రిమిలేయర్ రావాల్సిందే, క్రిమిలేయర్ ఉండాల్సిందే. జస్టిస్ గవాయ్ తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తా ఉన్నాను. 100% ఇది వాస్తవం. ఇప్పుడు వివేక్ ఉన్నాడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏది మంత్రి వివేక్ ఉన్నాడు కదా, సో ఆయనే ఏంది దళిత సామాజిక సంబంధించిన వ్యక్తి. సో ఓకే, మనం దళిత సామాజిక వర్గం కాబట్టి అణచివేత ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం. ఇప్పుడు ఆయనే ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పారిశ్రామికవేత్తగా, టాప్ పారిశ్రామికవేత్త ఆయన కూడా ఒకడు వివేక్. ఆయన తండ్రి పెద్ద లీడర్, నేషనల్ లీడర్. ఈయనే ప్లస్ వీళ్ళ అన్న వినోద్, వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు. వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎంపీ. సో వీళ్ళు పెళ్లి చేసుకున్నంత కూడా బ్రాహ్మిన్స్నే పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్ళకు సమాజంలో గుర్తింపు ఉందని కదా, సమాజంలో వీళ్ళని గౌరవిస్తారు కదా, సో మరి వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు? వివేక్ ఎస్సీ కోటా కింద ఎందుకు పోటీ చేయాలి? ఆయన జనరల్ సీట్లకు వచ్చి పోటీ చేయొచ్చు కదా, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కదా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రిమిలేయర్ అనేది కంపల్సరీ రావాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక నేను చూసి విచిత్రం ఏంటంటే, ఒక ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్లో ఒక కుటుంబంలో ఒక అతను ఐఏఎస్ అయిండు. ఆ కుటుంబంలో ఇప్పటికి కూడా ఒక 7 మంది బ్యూరోక్రాట్స్ అయినారు అదే కుటుంబంలో. ఇంకొక దానిలో షెడ్యూల్ క్యాస్ట్లలో ఒక కుటుంబంలో ఐఏఎస్ అయినారు, వాళ్ళ దానిలో 7 మంది ఐఏఎస్లు అయిపోయారు. దానిలో ఈ రాష్ట్రంలో ఒకసారి చీఫ్ సెక్రటరీ పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ ఎవరైతున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో కర్ణాటకలో కూడా చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. సో ఆమె మొన్న పార్లమెంట్ కూడా పోటీ చేసింది. సో ఇలా ఒక కుటుంబంలో ఒక రిజర్వేషన్ కనుక క్రిమిలేయర్ కనుక అయితే, వాళ్ళ క్రిమిలేయర్ కనుక ఫిక్స్ చేస్తే 100% రిజర్వేషన్ ఫలాలు అట్టడున్నట్టు స్థాయికి వస్తాయి. సో ఇక్కడ రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం ఏంది? అట్టడు స్థాయిలో ఉన్నటువంటి, సో అన్ని రకాల్లో వెనకబడినటువంటి వర్గాలకు అప్లిఫ్ట్ చేయడానికి రిజర్వేషన్లు ఉపయోగిస్తారు. సో ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే రిజర్వేషన్ ఉపయోగించుకొని వాడుకొని మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ వారసులకే ఆ రిజర్వేషన్ తోటి ఇస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. వాస్తవంగా ఒకసారి రిజర్వేషన్ వాడుకున్న తర్వాత క్రిమిలేయర్ పెట్టాల్సిందే. పెట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్నీ కూడా గమనించిన తర్వాత వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ కావాల్సిందే. సో అలా కానంత వరకు ఇక రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయే నడుస్తూ ఉంటాయి, లేని వాళ్ళు లేనట్టుగానే ఉంటారు. సో అంబేద్కర్ యొక్క ఐడియాలజీకి ఇదంతా విరుద్ధంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, ఎస్సీల్లో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాం. ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా? ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర. న్యాయం చివరి పౌరుడి వరకు చేరాలి. జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. జస్టిస్ గవాయ్ మానవతావాది అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఒకసారి దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. షెడ్యూల్ కులాల్లోని కొందరికి ఇప్పటికీ రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా ఉపవర్గీకరణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గుర్తు చేశారు. అందులో ఎస్సీలకు క్రిమిలేయర్ వర్తింపజేయాలని చెప్పిన తనను తీవ్రంగా విమర్శించారని, అయినప్పటికీ ఆ తీర్పును ఇప్పటికీ సమర్థించుకుంటున్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విద్యను అభ్యసించే ఐఏఎస్ కుమారుడు గ్రామంలో ఉండేటువంటి పేద వ్యవసాయ కూలిబిడ్డ, ఇద్దరు ఎస్సీ కులాలకు చెందిన వారే అయినప్పటికీ ఇద్దరిని సమానంగా
చూడలేమన్నారు. అలా చూడడం సమాన అవకాశాలు నిరాకరించమని సీజే తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆదివారం ఏపీలోని మంగళగిరిలో సీకే కన్వెన్షన్ లో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ఇట్లా మొత్తానికి అయితే రావడం జరిగిందని చెప్పేసి చూస్తా ఉన్నాం. సో జస్టిస్ గవాయ్ గొప్ప మానవతావాది అంటూ ఆయన చెప్తా ఉన్నాడు. సో మొత్తానికైతే దీన్ని కూడా జస్టిస్ గవాయ్కి సంబంధించి ఏవైతే తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ క్రిమి లేయర్ ఉండాల్సిందే. ఈరోజు ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో ఉండి ఒక కార్పొరేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉంటాడు తన కొడుకు. ఎక్కడ కూడా తన కొడుకు ఆ కులం కానీ ఆ మతం కానీ ఉండదు అక్కడ చదువుకునే పరిసరాల్లో. ఆయన ఒక గౌరవంగా పెరుగుతాడు. సో సమాజంలో అసమానతలు ఉండవు. సో ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే దళిత కుటుంబం అవుతుందో అసమానతలకు సో అన్నిటి కూడా దూరంగా, విద్యకు అన్నిటి కూడా దూరంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు రిజర్వేషన్ రాస్తే బాగుపడతారు. లేదంటే మాత్రం సో ఇలా ఈ రిజర్వేషన్ ఉన్నంత కాలం కొన్ని కుటుంబాలకే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి దాన్ని అమలుపరిచే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మాలాంటి వాళ్ళం మేమైతే కోరుతా ఉన్నాం.